మంగ్లీ కి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. అదేంటంటే సినిమా ఇండస్ట్రీ మంగ్లీని బహిష్కరించిందని చెప్తున్నారు. మంగ్లీ దగ్గర పాటలు పాడించుకోవడం గానీ, మంగ్లీ ఏదన్నా సినిమాలో ఛాన్స్ ఇవ్వడం గానీ చేయకూడదు. ఎందుకంటే మంగ్లీ కొన్ని సినిమాల్లో గూడా యాక్ట్ చేసింది. అలాగే ఆమె చాలా సినిమాల్లో పాటలు పాడింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మంగ్లీని బహిష్కరించింది అనే వార్త వైరల్ అవుతుంది. దీని నేపథ్యం ఏంటి? ఇలాగా అసలు సినిమా ఇండస్ట్రీ బహిష్కరించడం గానీ, లేదా సస్పెండ్ చేయడం గానీ చేయొచ్చా? ఇది లీగల్‌గా కరెక్టా? అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఏందంటే, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ సంపత్ నాయక్, ఆయన జనరల్ సెక్రటరీ. ఆయన నిన్న వెళ్ళి మూవీ అసోసియేషన్‌లోను, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లోను మంగ్లీని బహిష్కరించాలి అని ఒక వినతి పత్రాన్ని సమర్పించాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మంగ్లీ రోలు ఉందని ఇప్పుడు రమావత్ మధు అలియాస్ మధు రాథోడ్, ఇతను ఇంకొంతమంది కలిసి, అంటే భరత్ చౌహాను, తర్వాత వాళ్ళ భార్య శైలజ చౌహాను, ఈ మధుకి బ్రదర్ వసయ్యే బాలాజీ నాయక్, ఇలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ నమోదైనాయి. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మధుని ఫ్రైడే అరెస్ట్ చేశారు. అంతకుముందు నల్గొండలో గుడిపల్లె పోలీసులు కూడా మధుని లాస్ట్ ఇయర్ అక్టోబరే అరెస్ట్ చేశారు. ఇదేమి కొత్త కేసు కాదు నిజానికి. బట్ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు చొరవ వల్ల ఆయన బాధ్యతలను తీసుకొని మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేసి పోలీసుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇవన్నీ చేయడం వల్లనే ఇది వైరల్ అయింది. దాని తర్వాత మంగ్లీ బాధితుల తరపున నిలబడి తన పేరు ఉపయోగించుకొని బాధితుల్ని 200 నుంచి 300 కోట్లు మోసం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది పోయి, ఆమె తన ఇమేజ్కి భంగం కలిగిందని వాపోతూ ఎంతసేపటికి తన ఇమేజ్ అంటుంది. తన ఇమేజ్కి భంగం కలిగించింది సుబ్బారావు కాదు, లేకపోతే మీడియా కాదు. తన ఇమేజ్కి భంగం కలిగించింది ఎవరు? రమావత్ మధు, నేను ఇందాక చెప్పిన అక్యూజుడు, వీళ్ళు ప్రధానంగా చేశారు. చేసినప్పుడు ఆమె పోరాటం ఎవరి మీద ఉండాలి? వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నా పేరు వాడుకున్నారు సార్ వీళ్ళు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం ఉన్నట్టుగా బాధితులు నమ్మించారు, నాతో ఫోటోలు దిగింది వాస్తవమే, నాతో ఉన్న వీడియోలు కూడా వాస్తవమే, నన్ను కలిశారు, మా ఇంటికి వచ్చారు. కానీ ఇలాగ చాలామంది వస్తుంటారు, నేను పబ్లిక్ ఫిగర్ కాబట్టి, నేను చాలామందికి నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చాలామంది ఇలాగ వస్తుంటారు, నాకు సంబంధం లేదు, నా పేరు వాడుకొని ఇంతమందిని మోసం చేశారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయండి అని ఆమె కేసు పెట్టాలి. అలాగే నా పేరు వాడుకొని మిమ్మల్ని మోసగించి మీ దగ్గర ఇంత డబ్బులు చేశారు కాబట్టి నేను మీకు అండగా ఉంటానని చెప్పాలి. అది వదిలేసి ఆమె ఎంతసేపటికి అడ్వకేట్ సుబ్బారావు, లేకపోతే బాధితుల తరపున గట్టిగా నిలబడి మాట్లాడుతున్న హేమకాంత్ రెడ్డి, వీళ్ళ మీద ఆమె పోరాటం చేస్తుంది. ఒక రకంగా బాధితుల మీదే బండలు వేస్తుంది. వాళ్ళు చాలా మంది బాధితులు కాదని కూడా మాట్లాడుతుంది. సో ఇదంతా కూడా క్లియర్గా మంగ్లీకి, అంటే ఈ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ఎలా డీల్ చేయాలి, తన పేరుతో చాలా మంది మోసాలు చేసినప్పుడు బాధితుల తరపున బాధితులు అడుగుతున్నారు, అమ్మ నువ్వు మోసం చేసావని మేము చెప్పట్లేదు, నువ్వు ఇన్వాల్వ్ అయినావని మేము చెప్పట్లేదు అని అడుగుతున్నప్పుడు ఆమె బాధితుల తరపున నిలబడకుండా బాధితుల మీదే బండలు వేయడం, బాధితుల తరపున నిలబడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టి చివరికి తన పరపతి ఉపయోగించుకొని సజ్జనార్ని, డీజీపీ లాంటి వాళ్ళని కలవడం, ఇది చూస్తే ఆమె మీద కూడా అనుమానాలు అయితే చాలా మందికి వస్తున్నాయి. ఎక్కడ కూడా ఆమె మీద సింపతి రావట్లేదు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ కంప్లైంట్ ఇచ్చాడు. మామూలుగా మనం చూస్తే గతంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే, ఆరోపణ రావడంతోనే ఆయన్ను డ్యాన్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసేసింది. తర్వాత ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా సస్పెన్షన్లో పాజులో పెట్టేశారు, ఆయనకి ఇవ్వలేదు. అంటే అంటే మన లా ప్రకారం ఏంది, చట్టం తన పని తను చేసుకెళ్ళాలి, చట్టం ప్రూవ్ చేయాలి. అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అనేది చట్టం చెబుతుంది. అంటే మన నేరం ఆరోపించబడిన వాళ్ళందరూ నేరస్తులు కాదు. నేరం
నిరూపించబడి శిక్ష పడితేనే నేరస్తులు. చాలా సార్లు కింది కోర్టులు శిక్షలు వేసినా కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? తన నిర్దోషిత్వాన్ని కింది కోర్టు సరిగా డీల్ చేయలేక తేల్చలేకపోయిందని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. చాలా కేసులు కింది కోర్టుల్లో శిక్ష పడినా సుప్రీంకోర్టులు కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే మనకి ఇటువంటి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయ సూత్రం యొక్క ప్రాథమిక లక్షణం. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మంగ్లీ మీద ఆరోపణలు వచ్చినంత మాత్రం ఆమె బహిష్కరించడం కానీ సస్పెండ్ చేయడం కానీ కరెక్ట్ కాదు. కానీ ఇది గతంలో కూడా ఇలాగే చేస్తూ వచ్చింది ఇండస్ట్రీ. అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి మనకి ఎప్పుడైనా. ఒకటి లీగల్, 2 మోరల్. మన సమాజం చాలా సార్లు మోరల్ యాంగిల్ని తీసుకుంటుంది లీగల్ యాంగిల్ కంటే. ఈవెన్ లీగల్ వ్యవస్థల్ని కూడా మోరల్ యాంగిల్ ప్రెజర్ పనిచేస్తుంది. సో అంటే సమాజాన్ని కంట్రోల్ చేయడం కోసం, ఆర్గనైజ్ చేయడం కోసం ఎప్పటి నుంచో కూడా ఈ లీగల్ సిస్టమ్స్ అండ్ మోరల్ సిస్టమ్స్ ఈ 2 కూడా పనిచేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డామినేట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా వచ్చినాక మళ్ళీ ఒక్కసారిగా మోరల్ యాంగిల్కి పెరిగింది. అంటే ప్రతి ఒక్కరూ జడ్జ్ అయిపోతున్నాము. మీడియా కానీ మామూలు ప్రజలు అందరూ కూడా జడ్జిమెంట్లు ఇవ్వడానికి, న్యాయం చెప్పడానికి ముందుకు వచ్చేస్తున్నారు. మోరల్ పొజిషన్ తీసేసుకుంటున్నారు. తామేదో అన్నీ కరెక్ట్గా చేస్తున్నట్టు, తామేదో మోరలీ నైతికంగా పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఇక్కడ విషాదం ఏంటంటే అందరికీ అతను ఫ్రాడ్ అని తెలుసు. ఒక అతను ఎగ్జాంపుల్, అతను కావచ్చు, ఆమె కావచ్చు. కానీ అతను అందరికీ నైతిక సూత్రాలు బోధిస్తుంటాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్తుంటాడు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అందువల్ల ఏమవుతుందంటే ఆరోపణలు రాగానే అతను నిజంగానే నేరం చేసినట్టుగా అతన్ని సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే జానీ మాస్టర్ని సస్పెండ్ చేయడం కాకుండా అతనికి అవార్డు ఎందుకు ఇచ్చారు అతనికి? అతను మంచిగా ఒక కొరియోగ్రఫీ సాంగ్కి, తమిళ సినిమాలో ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేశాడని కదా అవార్డు ఇచ్చారు. అంటే అది తెలుగులో కూడా రీమేక్ అయింది, డబ్ అయింది. సో దానికి ఇచ్చారు. దాన్ని ఆపేయడం అనేది చాలా ఘోరమైన విషయం. అలాగే నటి హేమ కర్ణాటక బెంగళూరులో ఒక డ్రగ్ దీంట్లో ఆమెకి పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆమెను మా అసోసియేషన్ విష్ణు ప్రకటించాడు సస్పెండ్ చేస్తున్నట్టు. అప్పుడు కూడా నేను చెప్పాను అది కరెక్ట్ కాదని. ఆరోపణలు రావడంతో అదే ఇక్కడంతా కూడా ఏంటంటే అదే పెద్దవాళ్ళ మీద, ఏ బాలకృష్ణ మీద ఆరోపణ వస్తే వీళ్ళెవరు సస్పెండ్ చేయరు. ఇక్కడ కూడా ఏంటంటే తక్కువ స్థాయి ఆర్టిస్టులు, కింది స్థాయి ఆర్టిస్టుల మీద చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ ఇలాంటి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం ఏమీ చేయదు ఇండస్ట్రీ. అప్పుడు సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే లీగల్గా కోర్స్ తీసుకుంటుంది, చట్టం తన పని తను చేసుకుపోతుందని గంభీరమైన డైలాగులు చెప్తారు. కానీ కింది స్థాయిలో వచ్చేసరికి జానీ మాస్టర్ కానీ, హేమ కానీ, లేకపోతే ఇప్పుడు మంగ్లీ కానీ ఇది జరుగుతుంది. సో వీళ్ళు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆలోచించాల్సింది ఏముందంటే ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పటి వరకు ఒక ఆరోపణ కూడా లేదు. ఆమె పేరు ఉపయోగించుకొని ఆమెతో పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది స్కామ్ చేశారు. దానికి ఆమె నైతిక బాధ్యత వహించి తన పేరు చేశారు కాబట్టి ఆమె బాధితుల మీద తరపున నిలబడాలనేది డిమాండ్ చేయడం తప్పు కాదు. కానీ ఆమెని పనిష్ చేసే విధంగా సినిమా పాటలు పాడకూడదు, లేకపోతే సినిమాల్లో నటించకూడదు అని డిమాండ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఈ రేపొద్దున అందరి మీద ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ నేరస్తులు కాదు. కానీ దురదృష్టవశాత్తు మన జైళ్ళల్లో కూడా 77% అంటే 5 లక్షల మంది ఖైదీలు ఉన్నారు మన జైళ్ళల్లో, ఇండియా జైల్స్లో. అందులో 77% ఈ ఆరోపించబడిన వాళ్ళే, నిందితులు అంటారు వాళ్ళని, అక్యూజులు మాత్రమే. వాళ్ళు కన్విక్టెడ్ ప్రిజనర్స్ కాదు. వాళ్ళే మెజార్టీగా ఉంటారు జైళ్ళల్లో, ఏళ్ల తరబడి ఉంటారు. ఎందుకంటే మన ప్రాసెస్ అనేదే పనిష్మెంట్ అనమాట. ప్రాసెస్ త్వరగా తేల్చదు, నేరం చేశారా చేయలేదా అనేది తేల్చదు. అలాగా ఇప్పుడు మంగ్లీని బహిష్కరించే నిర్ణయం తీసుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మరొకసారి తప్పు చేసినట్టుగా అవుతుంది. ఆమె మీద వచ్చిన ఆరోపణల మీద ఏ కేసులు నమోదై ఉండొచ్చు, అవి ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయినప్పుడు ఆమెను బహిష్కరిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఆమె మీద ఆరోపణలు రావడంతోనే ఆమె మీద కాదు, ఎవరి మీద కూడా అలాగా చేయడం కరెక్ట్ కాదు.